రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ప్రోగ్రాం నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేలందరికీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల వాగ్దానంలో ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానం ఉందో దాన్ని నెరవేర్చమని మాత్రమే అడుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశాడు, మేము బాధల్లో ఉన్నామని ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా భవన నిర్మాణ కార్మికులు మెమోరాండాలు ఇచ్చి మాట్లాడటం జరిగింది. ఆయన గారు ప్రతి చోట హామీ ఇచ్చారు, నేను వచ్చిన నెల రోజుల్లోపే మీకు ఖచ్చితంగా మీ బోర్డుని పునరుద్ధరిస్తాను, మీ అందరి క్లెయిములు ఏ ఇబ్బంది లేకుండా నేను పరిష్కారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు కూడా ఆయన గారు ఇంతవరకు ఏ ఒక్కరికి బోర్డే దాన్ని పునరుద్ధరించాల, ఏ ఒక్కరి క్లెయిమ్లు అనేక బాధలు పడుతున్నారు. మరి ఇందాక సుబ్బయ్య గారు చెప్పినట్టు రెక్కడితే డొక్క అన్నటువంటి ఎండనక వాననక పనిచేసేటువంటి ఈ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి మీరు ఏం చేస్తారు, మీరు చెప్పినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని మాత్రం అడుగుతాం. ఖచ్చితంగా మీ యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఈ భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని బోర్డుని ఇమీడియట్గా పునరుద్ధరిస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుందని మేము మరి ఐటీసీ తరఫున కోరుకుంటున్నాం.